30 ఏళ్లు దాటుతున్నా వివాహం అవ్వడం లేదా? మీ పిల్లల కోసం ఎన్ని సంబంధాలు చూసినా కళ్యాణ ఘడియలు రావడం లేదా? సీతారాముల కళ్యాణం కమనీయం. జాతకం చూడగానే కాలసర్ప దోషం ఉంది అంటున్నారా? నిజంగా పెళ్లి కావాలంటే 18 గుణాలు ఖచ్చితంగా కలవాలా? మరి 34 కలిసినా కూడా ఎందుకు విడిపోతున్నారు? ఇలా వివాహానికి సంబంధించి మనందరిలో చాలా సందేహాలు, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ శాస్త్ర సమ్మతమైన పరిష్కారం చూపించాలి అంటే మ్యారేజ్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన నందిభట్ల శ్రీహర్ శర్మ గారే కరెక్ట్. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి, అలాగే మీ పిల్లల జాతకాన్ని ఎక్కడ చూపించినా రకరకాల దోషాలు, ఉదాహరణకి కాలసర్పదోషం ఉందని, మృత్యు దోషం ఉందని, కుజదోషం ఉందో లేదో నిజంగా అలా భయపెడుతున్నారా? కొంతమంది జాతకాలు చూసినట్లయితే ద్వితీయ వివాహం జరుగుతుందని చెబుతూ ఉంటుంటారు. అందులో వాస్తవం ఎంత? అలాగే ఎంతోమంది జాతకాలు చూపించినప్పుడు కొంతమంది కుదిరింది అని అంటారు, కొంతమంది కుదరలేదు అని అంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత? ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మేర, ఆ ఇచ్చిన వాక్కుని అనుసరించి సశాస్త్రీయమైనటువంటి విధానంగా వివాహ సంబంధపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వాటిని నిజాయితీగా చక్కగా విశ్లేషణ చేసి శాస్త్రీయమైనటువంటి విధానాన్నే మీకు అందిస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాము. వివాహ సమస్యలకు సరైన పరిష్కారం సుమన్ టీవీ సమర్పించు నందిభట్ల వారి కళ్యాణమస్తు.